ఈనాడు మన దేశమంతా ఒకటే ముచ్చట నడుస్తుంది. ఏడ చూసినా ఆ జగన్నాథుడి రథయాత్రల జాతరనే కనిపిస్తుంది అనుకోర్రి. ఒరిస్సాలోన్న పూరి క్షేత్రంలో 3 రథాలు బయలుదేరితే ఆడ జనాలు లచ్చల లచ్చలు కచ్చిపోతురు చూసేందుకు. ఎంత పెద్ద దేవుడైనా మన భక్తుల భక్తికి కానుకలను చూస్తే ఆ దేవునికి సుతా మస్తు అనిపిస్తుంది కావచ్చు. ఒక భక్తుడేమో ఏకంగా మనుషుల కంటే పొడవు ఉండే అగరబత్తి పట్టుకొని పూరికొచ్చిండు. ఇక మన గుజరాత్ ఇంగ్లీష్ మీడియం పిల్లలైనా పెద్దలైనా అంత రథాలు తానికే వచ్చిర్రు. మేము కూడా తక్కువ కాదనుకుంటా స్కూల్ ముందటనే చిన్న చిన్న రథాలు పెట్టి దేవుణ్ణి గమ్మత్తు గొలుచుకుర్రులా. అసలుకి ఈ రథయాత్రలో ముచ్చటేందో మనం చూడాలి కదా. చలో మరి పూరి. ఫస్ట్ మనం పూరి జగన్నాథుని ముచ్చట చూద్దాం. రథయాత్ర చాలుగానే కర్ణాటకలో ఉన్న మైసూరుకించి ఒక భక్తుడు డిఫరెంట్గా ట్రై చేద్దామని డిసైడ్ అయ్యిండు. దేవునికి చిన్న అగరబత్తులు వెలిగిస్తే ఏం మజా ఉంటుంది అనుకుంటో ఏమో కానీ ఏకంగా 10 ఫీట్ల పొడుగున్న జంబో సైజ్ అగరబత్తిని కానుక పట్టుకొచ్చిండు. అది చూసిన జనాలంతా నోరెళ్ళ వెట్టబట్టే అబ్బా దేవుని మీద గింత భక్త గింత మంచి గింత పెద్ద అగరబత్తి పట్టుకొని వచ్చిండని మస్తుగా మురిసిపోతుర్రు. ఎగిటు గుజరాత్లో ఉన్న ఆనందపట్నంలో చత్తర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లగండ్లు కూడా రంగంలోకి దిగిర్రు. రోజు పొద్దుగాలు లేస్తే ఏబీసీడీలు లెక్కల ప్రాబ్లం అనుకుంటా క్లాస్ రూమ్లో బుక్కులు పక్కన పెట్టి ఇదంతా ఏందని రథయాత్ర జాతరకొచ్చిర్రు ఏకంగా. కొంతమంది పిల్లగండ్లయితే జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు గెటప్లు వేసుకుని ఒరిజినల్ దేవుళ్ళ లెక్క మస్తుగా ముస్తాబయ్యారు. చూడురు గీ పిల్లగండ్లను. వాళ్ళని చూస్తుంటే పద్ధతిగా పూజలు చేస్తుంది గీ మావోళ్ళేనా, హోంవర్క్ చేయమంటే ఏడ్చి పిల్లగండ్లేనని టీచర్లు కూడా మస్తుగా ఆశ్చర్యపోయారు కావచ్చు. గీలొల్లంతా చూసి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మైకులు పట్టుకొని పెద్ద పెద్ద లెక్చర్లు దంచిర్రు. చిన్నప్పటికెంచే పిల్లగండ్లకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన పెంచుతందుకు గీ ప్రోగ్రాం పెట్టినమని చెప్పుకొస్తుర్రు. మంచిదే గాని గెటప్లకు సుతా పైసలు గుంజకుర్రి. పిల్లగండ్ల అవ్వాయల్తానని ఇంకింద రెటకారాలు ఆడబట్టే. స్కూల్ ప్రాంగణం అంతా సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఒకటే డాన్సులు, ఒకటే సాంగ్స్, భజనలు. పోండ్రి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడే కాన్వెంట్ పిల్లగండ్ల నోట జగన్నాథ స్వామి నయనపథగామి అనుకుంటా భజనలు వస్తుంటే ఇనతందుకు జరంత ఇంతగానే అనిపిస్తుంది కదా. ఏదేమైనా పరీక్షలు లేకుండా క్లాసుల లొల్లి లేకుండా రోజంతా ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరికే వరకు పిల్లగండ్ల ముఖమంతా ఎలిగిపోయింది అనుకోర్రి. ఇక ఇంకో దిక్కేమో ఆ జగన్నాథ స్వామి మొక్కులు సుతా అంతే భక్తిగా పెట్టుకుర్రు పిల్లగండ్లు పెద్దలంతా. ఈ జగన్నాథ రథయాత్రతోటి పిల్లగండ్ల సాంస్కృతిక చైతన్యం, సామాజిక విలువలు పెంపొందుతాయని గిల్ల నమ్మకమట. ఇక ఫోన్ల రీల్స్, ఓటీల కార్టూన్లు చూసుకుంటా పెరిగే ఈ జనరేషన్ పిల్లగండ్లకు రథం తాడు పట్టుకొని లాగుడు ఒక పెద్ద టాస్క్ లెక్క అయింది అనుకోర్రి. ఏదేమైనా పూరి జగన్నాథుడి దయ వల్ల అటు మైసూరు భక్తుడి పెద్ద అగరబత్తి ముచ్చట, ఇటు గుజరాత్ కాన్వెంట్ పిల్లగండ్ల రథయాత్ర ముచ్చట ఈరోజు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయి.